హలో మచాస్, నేను మీ శశిబాబు. వెల్కమ్ టు లాగ్ 50. సో ఇవాళ కూడా కాలేజ్ లేకపోయేసరికి ఏదో ఒకటి చేయాలని లైబ్రరీకి అయితే బయలుదేరిపోయాను నేను. మార్నింగ్ అయితే టైం 9 అవుతుంది. బయటకు రాగానే ఏదో గరాజ్ సేల్ అని కనిపించింది. ఏంటబ్బా గరాజ్ సేల్ చూద్దాం కదా అని వెళ్ళాను. కెనడాలో దీన్ని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది మినీ సైజ్ హైదరాబాద్ సండే మార్కెట్ లెక్క కనిపించింది నాకు. ఇంకా ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అన్ని యూజ్డ్ ఐటమ్సే ఉంటాయి, అంటే సెకండ్ హ్యాండ్ అనమాట. ఇంకా ఇక్కడ జెర్సీస్, బ్లేజర్స్, కోట్స్ ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి. అంటే గరాజ్ సేల్స్ యూజువల్లీ వీకెండ్స్ అవుతూ ఉంటాయని విన్నాను. సో చాలా డిమాండ్ ఉంది ఇక్కడ గరాజ్ సేల్స్కి. చూస్తూ నా టైం అయితే వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అందుకని బస్ స్టాప్కి అయితే నడుచుకుంటూ వచ్చేసాను. ఇంకా బస్ అయితే ఎక్కేసాను. నేను వచ్చింది నార్మల్ చిన్న లైబ్రరీకి. మామూలుగా అయితే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది, అది చాలా పెద్దది అనమాట క్యాల్గరీలో. వీళ్ళు మనకు సిస్టమ్ కావాలంటే సిస్టమ్ ఇస్తారు, ఇంకా మీటింగ్ రూమ్స్ కావాలంటే మీటింగ్ రూమ్స్ కూడా ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇక్కడ ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి, అవన్నీ కూడా మనం అటెండ్ అవ్వచ్చు. సో ప్రెసెంట్ నేనైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్కి అయితే ఎన్రోల్ చేసుకున్నాను, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో ఆ బుక్ తీసుకుని నేనైతే ఫుల్ కాన్సన్ట్రేషన్గా 2 hours కంటిన్యూస్గా చదువుకున్నాను.